హాయ్ హలో ఫిలిం లవర్స్ వెల్కమ్ టు జిగిల్ రాజా. జస్ట్ నౌ ఇంతకుముందే మహా అవతార్ నరసింహ గదు పరశురామ, సో దానికి సంబంధించిన టైటిల్ రివీలింగ్ వీడియో చూశాను భయ్యా. బా, మహా అవతార్ నరసింహ మూవీ చూసినప్పుడు ఎలాంటి వైబ్ ఇచ్చిందో దానికి డబుల్ ఉంది. ఎందుకంటే అక్కడ నరసింహ అవతారాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్ అంటే ప్రహ్లాదుడి కథలోకి వెళ్ళిన తర్వాత మహా అవతార్ నరసింహ వచ్చి ఆయన ఎలా ప్రహ్లాదుడిని సేవ్ చేశాడు అనే లైన్ మీద యానిమీతో ఒక రేంజ్ అవుట్పుట్ ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ మహా అవతార్ పరశురామ అంటే మహా అవతార్ నరసింహ ఎండింగ్లోనే మనకి స్క్రీన్ మీద అంటే పరశురామ గొడ్డలు వచ్చి అలా పడిపోతుంది కార్నర్లో. నెక్స్ట్ మహా అవతార్ పరశురామ వస్తుంది అనేసి జస్ట్ ఇంటిచ్చి వదిలిపెట్టారు. అసలుకి దీని గురించి డీటెయిలింగ్ మాట్లాడదాం, ఒక వీడియో చేద్దాం. కానీ ఎందుకంటే మూవీ ఇప్పుడే రిలీజ్ అయ్యే అవకాశం అయితే లేదు. 2027 డిసెంబర్ అని ఇచ్చారు భయ్య. అదొక్కటి కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఎందుకంటే ఆల్రెడీ మహావతార్ నరసింహ వచ్చేసి ఇది సెకండ్ ఇయర్ అనమాట, సెకండ్ ఇయర్ నడుస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ ల్యాగ్ పెట్టిన తర్వాత కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. ఇన్ డీటెయిలింగ్ పరశురామ టైటిల్ రివీలింగ్ వీడియోలోకి వెళ్తే రక్తపాతం, మొత్తం రక్తపాతమే. ఎందుకంటే మనకు ఆల్రెడీ పరశురామ అవతారం గురించి తెలుసు, ఎలాంటి ఉద్రేకంతో ఉంటాడో. ఆయన గంధగొడ్డలి గురించి ఎవరు తెలియని వాళ్ళు ఉండరు. గంధగొడ్డలి తునకలుగా నరికి రక్తపాతాన్ని సృష్టిస్తుంది పరశురామ అవతారం. సో మీరు ఆ టైటిల్ రివీలింగ్ గ్లిమ్స్లో మీరు చూస్తే యానిమీ తలలన్నీ గాల్లో ఫ్లో అవుతుంటాయి. పరశురామ అడుగు కూడా రక్తంలోంచి అలా పైకి లేస్తున్నప్పుడు రక్తంలోనే నడుస్తాడు. పైకి లేసేదేముంది సపరేట్గా, అక్కడ రక్తంలో నడుచుకుంటూ ఒక బీభత్సమైన యుద్ధం ఉంటుంది. సో ఆయన డీటెయిలింగ్ అంటే ఆయన స్టోరీ, ఆయన ఏం చేశాడు ఏంటి అనేసి ఇంకా మరి డైరెక్టర్ గారు ఏం చెప్తారో ఏం చేస్తారో చూడాలి. సో నాకైతే మాత్రం ఎప్పుడెప్పుడు చూడాలా అనే ఎగ్జైట్ అయితే క్రియేట్ అయింది. ఎందుకంటే నరసింహ అవతారం ఎంత పవర్ఫుల్లో అంతకి డబుల్ త్రిబుల్ అనమాట పరశురామ అవతారం. సో అలాంటి అవతారాన్ని మరి హుంబాలే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తూ మనకి ముందుకు తీసుకురాబోతున్నారు. 2027 డిసెంబర్లో రిలీజ్ అవ్వబోతుంది. ఇది 2026 ఏప్రిల్, 2027 డిసెంబర్ అంటే 2027 డిసెంబర్ అయిపోయాక మళ్ళీ జనవరి స్టార్ట్ అవుతుంది. సో అంటే దాదాపు 1.5 year అయితే ఉంది భయ. 1.5 year కూడా కాదు, 1 year 7 months ఉంది. ఈ మంత్ కంప్లీట్ అయిపోతుంది అనుకోండి. ఎలాగో 8 months ఉంది. 1 year 8 months ఉంది. సో చూద్దాం ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయం పక్కకు పెడితే సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ పెంచడానికి ఇలాంటి గ్లిమ్స్ చాలు, ఇలాంటి టైటిల్ రివీలింగ్ వీడియోస్ చాలు. మీరు టైటిల్ డిజైనింగ్ చూడండి, టూ వైపు ఒక సైడ్ ఏమో అంటే ఇటు సైడ్ వచ్చేసి పరశురామ అనే దగ్గర కత్తి చూడండి ఎలా ఉందో, ఇటు సైడ్ గంధ గొడ్డలి పట్టుకునే స్టిక్ లాగా ఉంది, అక్కడ సైడ్ గొడ్డలు ఉంది. వేరే లెవెల్ అనిపిస్తుంది కదా టైటిల్ డిజైనింగ్ కూడా. మీరు మహా అవతార్ అనేది పైన చూపిస్తున్నారు. మహా అవతార్ అంటే అది ప్రతి పార్ట్కు పడుతుంది. ఇప్పుడు విష్ణుమూర్తి అవతారాలు ఎన్ని? 10. ఈ 10 అవతారాలను చూపించే దాంట్లో ప్రతి పార్ట్కి కంపల్సరీ మహా అవతార్ అని అయితే పడిపోతుంది. ఇది కూడా పాన్ ఇండియా సినిమా, చాలా లాంగ్వేజెస్లో రాబోతుంది. సో ఓవరాల్గా మనం December 27న ఈ మధ్యలో వస్తాయిలేండి గ్లిమ్స్, టీజర్స్. ఎందుకంటే మహా అవతార్ నరసింహ వచ్చేటప్పుడు అంత పెద్ద పబ్లిష్ అవ్వలేదు, అది మౌత్ టాక్ తోటి ఆ లెవెల్ హిట్ అయిపోయింది సినిమా. సో పరశురామ అవతారానికి అలా ఉండదు. అక్కడ ఆయన ఎలా ఊచకోతగా వస్తాడో ఇక్కడ కూడా జనాలు ఆ మూవీ గురించి అంతే లెవెల్లో ఊచకోత కట్ చేసి పడేస్తారు. నాకైతే మామూలుగా అనిపించలేదు భయ్య. నేనేమనుకున్నా అంటే సరే మీకు స్క్రీన్ మీద ప్లే చేస్తూ చేద్దాం అనుకున్నాను. కొన్ని కాపీరైట్ ఇష్యూస్ స్టార్ట్ అయిపోయాయి. 2026లో యూట్యూబ్ అల్గారిథం కొన్ని చేంజ్ చేసింది. సో దాని కారణంగా నేను ఆ వీడియో అనేది మీకు ప్లే చేయలేకపోయాను. వేరే లెవెల్ ఉంది. మీరు చూడండి ఒకసారి టైటిల్ రివీలింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ టైటిల్ రివీలింగ్ వీడియోలోనే ఇంత మ్యాటరు, ఇంత బీభత్సం ఉందంటే ఇంకా ట్రైలర్లో ఎలా ఉంటుంది, ఓవరాల్గా సినిమాలో ఎలా ఉంటుంది, ఒక రేంజ్ అవుట్పుట్ ఉంటుంది కదా. మీ ఎక్స్పెక్టేషన్స్ ఎంత పెట్టుకుంటారో పెట్టుకోండి. ఎందుకంటే మహా అవతార్ చూసిన ప్రతి ఒక్కరు, అంటే మహా అవతార్ నరసింహ ఆ మూవీ చూసిన ప్రతి ఒక్కరు ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉంటాయి. సో ఆ హైని రీచ్ అవ్వడానికి 2027 డిసెంబర్లో పరశురామ అవతారం మన ముందుకు రాబోతుంది. సో ఇది గైస్ మహా అవతార్ పరశురామ.
అంటే టైటిల్ రివీలింగ్ వీడియో. సో ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. జస్ట్ 70 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, టగటగా కొట్టేయండి 1K మైల్ టోన్కి మనం రీచ్ అయిపోదాం. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో నా నుంచి ఏదైనా బెటర్ అవుట్పుట్, బెటర్ ఇన్ఫర్మేషన్ మీకు అనిపిస్తుంది, వస్తుంది అంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.